టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే లాస్ట్ వీక్ మేము భద్రకాళి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము. ఇంకా అప్పటి వీడియోకి నేను ఇప్పుడు ఇంట్రో ఇస్తున్నాను. వాయిస్ ఓవర్ ఇచ్చేదానికన్నా ఇంట్రో వీడియో చేస్తే బాగుంటుందని. అండ్ వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు నేను నా ఫ్రెండ్స్ అందరం భద్రకాళి అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాము. అండ్ భద్రకాళి అమ్మవారి టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ దగ్గరలో 1000 పిల్లర్స్ టెంపుల్ ఉంటుంది. ఇంకా అక్కడికి కూడా వెళ్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా చూడాలి. మేము బాక్సెస్ ఏం తీసుకెళ్ళలేదు, అక్కడే ఎక్కడైనా హోటల్లో లంచ్ చేద్దాం అనుకున్నాము. ఇంకా లెట్స్ సీ మేము ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసినాము. అండ్ టెంపుల్ వీడియో కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. అండ్ మేము వెళ్ళేసరికి 1 hour టైం పడుతుంది వరంగల్కి. ఇంత దగ్గరనే కానీ ఎప్పుడు వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం భద్రకాళి అమ్మవారి టెంపుల్కి వెళ్ళడం. లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో గైస్. ఆల్సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మనము ఆర్టీసీ బస్కి వెళ్ళాము. ఫ్రీ బస్ కదా ఆర్టీసీ బస్కి వెళ్ళాము. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత నేను వీడియో షూట్ చేశాను. అండ్ లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో గైస్. ఫైనలీ 1 hour తర్వాత మేము హన్మకొండ బస్ స్టాండ్లో దిగాము. ఇంకా అక్కడ నుంచి ఆటో తీసుకొని వచ్చాము. జస్ట్ 5 minutes పట్టింది అంతే. ఇంకా ఇక్కడికి రాగానే వెంటనే టెంపుల్ లోపలికి వెళ్ళిపోయాము. ఇంకా మా ఫ్రెండ్స్ కొబ్బరికాయ అవన్నీ తీసుకున్నారు. ఇంతకుముందు మా ఫ్రెండ్స్లో ఒక ఆమె ఆల్రెడీ టెంపుల్కి వచ్చింది. తను చెప్తుంది అన్నట్టు ఇక్కడంతా వాటర్ ఉండే, ఇప్పుడు మొత్తం వాటర్ ఏం లేకుండా అయిపోయినాయని. ఇంకా ఫస్ట్ మనము గణపతి దర్శనానికి వెళ్ళాలి. ఇక్కడ లైన్లో నిల్చున్నాం కదా, ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మెయిన్ టెంపుల్కి వెళ్తాము. నేను లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మవారు కనిపిస్తారు అనుకున్నాను, కానీ మేము బయట ఇక్కడ నుంచి చూడంగానే అమ్మవారు కనిపించింది. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు ఫొటోస్ వీడియోస్ తీసుకుంటే నేను కూడా వీడియో తీశాను అండ్ ఫొటోస్ కూడా తీశాను. అమ్మవారు అయితే చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. నాకైతే చాలా బాగా అనిపించింది. చాలా బాగుంది అమ్మవారు. చూస్తూ ఉంటే అలానే చూడాలనిపించింది. ఇంకా దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది. మీరు చూసారు కదా. ఇంకా కాసేపు టెంపుల్లోనే కూర్చున్నాము తీర్థం తీసుకొని. మేము కొబ్బరికాయ తీసుకున్నప్పుడు అందులో పూలు కూడా ఇచ్చారు. 100 rupees తీసుకున్నారు, కానీ అమ్మవారికి ఏమి ఇవ్వనియలేదు. ఇంకా బయటనే మనం కొబ్బరికాయ కొట్టడం, పువ్వులు వచ్చి బయట అమ్మవారు ఉంది కదా అక్కడ పెట్టినాం పూలు. ఇంకా బయటికి వచ్చి కొన్ని ఫొటోస్ దిగి మేము ప్రసాదం తీసుకున్నాము. ఇక్కడ లడ్డు, పులిహోర అండ్ సిరా 3 ఉన్నాయి. ఇంకా ఎవరికి కావాల్సినవి వాళ్ళు తీసుకున్నాము. ప్రసాదం తీసుకున్న తర్వాత అక్కడ ఒక మంచి ప్లేస్ ఎత్తుక్కొని ఇంకా అక్కడ కూర్చొని కొంచెం ప్రసాదం తిని నేను భక్షాలు తీసుకొచ్చాను. ఇంకా అవి కూడా తిన్నాము. ఇంకా అమ్మవారి టెంపుల్ నుంచి బయటికి రాగానే మనకి సాయిబాబా టెంపుల్ ఉంటుంది. ఇంకా అక్కడ కూడా దర్శనం చేసుకున్న తర్వాత మేము డైరెక్ట్గా ఆటో తీసుకొని 1000 పిల్లర్స్ టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. 1000 పిల్లర్ టెంపుల్ కూడా ఇదే ఫస్ట్ టైం నేను రావడం. చిన్న ఉన్నప్పుడు ఎప్పుడో ఎక్స్కర్షన్కి తీసుకెళ్తే వేరే ఫ్రెండ్స్ వెళ్ళారు, నేను వెళ్ళలేదు. అప్పుడు మేము రామప్ప టెంపుల్కి వెళ్ళాము. ఇంకా ఇక్కడ కూడా శివుని దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా కాసేపు అక్కడే చుట్టూ తిరుగుతూ ఉన్నాం మొత్తం. అండ్ ఆల్సో ఇక్కడే నంది దగ్గర వర్షం మూవీ షూటింగ్ కూడా జరుగుతుంది. ఇక్కడ ఉంది కదా నంది, ఇంక ఇప్పుడు ఆ చుట్టూ అన్నీ పెట్టారు. అది నాకు ఐడియా లేదు అసలు, అంటే నా ఫ్రెండ్స్ చెప్తున్నారు. మీ
అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. బాయ్ గాయ్స్, సబ్స్క్రైబ్.